ఇరాన్పై యుద్ధం మూడో వారంలోకి చేరుకున్న వేళ అమెరికా మరో కీలక నిర్ణయం వైపు కదులుతోంది. వేల సంఖ్యలో అదనపు సైన్యాన్ని మధ్య ఆసియాలోకి పంపే అవకాశాలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది యుద్ధాన్ని మరింత విస్తరించే ప్రమాదం ఉందా, లేక వ్యూహాత్మక ఒత్తిడి పెంచే ప్రయత్నమా? స్పెషల్ స్టోరీ. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. వేలాది మంది సైనికుల్ని అదనంగా పంపే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరిన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయని అమెరికన్ వార్ స్ట్రాటజిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం అమెరికాను మరో విదేశీ యుద్ధంలోకి లోతుగా నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంటామన్న ట్రంప్ ఎన్నికల హామీకి ఇది విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా పరిశీలిస్తున్న ప్రధాన ఆపరేషన్లలో హెర్ముజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించడం కీలకంగా ఉంది. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని రక్షించేందుకు నౌకాదళం, వైమానిక దళం ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అయితే పరిస్థితులు తీవ్రంగా మారితే ఇరాన్ తీర ప్రాంతాల్లోకి అమెరికా సేనలు వెళ్లే అవకాశాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదు. అదే సమయంలో ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్లో 90% జరిగే కార్గ్ దీవిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడికి సైన్యాన్ని పంపే ఆప్షన్పై కూడా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఆ ప్రాంతాన్ని సులభంగా లక్ష్యంగా చేసుకోగలవు. అమెరికా సైన్యాన్ని నేరుగా ఇరాన్లోకి పంపడం ట్రంప్కు రాజకీయంగా పెద్ద రిస్క్గా మారే ప్రమాదం ఉంది. అమెరికా ప్రజల్లో ఈ యుద్ధానికి మద్దతు తక్కువగా ఉండడంతో ఇది మరింత జటిలంగా మారింది. ఇక మరో కీలక అంశం ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అదుపులోకి తీసుకోవటం. ఈ స్టాక్లను నియంత్రించేందుకు కూడా అమెరికా ప్రత్యేక దళాలను పంపే అవకాశాలను పరిశీలిస్తోంది. కానీ ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైందని, అత్యున్నత స్థాయి సైనిక చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు 7,800కు పైగా దాడులు జరిపింది. ఇరాన్కు చెందిన 120కు పైగా నౌకలను ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ట్రంప్ మాత్రం అన్ని ఆప్షన్లు మా ముందున్నాయి అంటూ స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం, నౌకాదళాన్ని బలహీనపరచటం, అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవటం ఇవే తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు. మొత్తానికి అమెరికా యుద్ధాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోందా, లేదా ఇరాన్పై ఒత్తిడి పెంచే వ్యూహమేనా? ఇకపై తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.